హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ సాంకేతికత వాడటం వల్ల లాభాలు ఎలా ఉంటాయి? సాధారణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చాలా ఖరీదైనదా? అధిక రక్తపోటు అంటే ఏమిటి? దానిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు పిలుస్తారు? నేడు అధిక రక్తపోటుకు అత్యంత ప్రమాద కారకాలేమిటి? ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు, అలాగే కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు రోబోటిక్ మోకాలి మార్పిడికి అలాగే సాధారణ మోకాలి మార్పిడికి ఏంటి డిఫరెన్స్? అలాగే ఎందుకు రోబోటిక్ బెటర్ చాయిస్ అంటారు? So before going for robotic surgery, I'll explain what is knee arthritis. Knee arthritis అంటే మోకాళ్ళ నొప్పి గల కారణాలు ఏంటి? యూజువల్గా నీ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్. అంటే వయసుతో పాటు, అంటే యూజువల్గా మీరు ఈ మోడల్ చూసినట్టయితే మనకు ఇది బ్లూ కలర్ కనపడుతుంది, కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ అనేది 45 ఇయర్స్ వరకు అందరికి ఇలా ఉంటుంది. 45 దాటిన తర్వాత స్లోగా మనకు కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎర్లీ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్. అదేవిధంగా 55కి వచ్చేసరికి కంప్లీట్గా 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 55 నుంచి 60 వరకు మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. ఇది కంప్లీట్గా మోకాళ్ళు బెండ్ అవ్వడము, రాత్రి నిద్ర రాకపోవడము, అండ్ ఒక 100 మీటర్స్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది యూజువల్గా ఏజ్ రిలేటెడ్. ఇంకా వేరే వాళ్ళకు ఉండేది జెనెటిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. యూజువల్గా యంగ్ ఫీమేల్స్లో వస్తుంది, అరౌండ్ 35-40 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఇది ఎస్పెషల్లీ మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే అది సీరో పాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఒకవేళ నెగిటివ్ ఉండి కూడా క్లినికల్గా సిమ్టమ్స్ ఉంటే అవి సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది 10% పేషెంట్స్లో చూస్తుంటాం. ఒకవేళ ఇటువంటి పేషెంట్స్ మా దగ్గరికి ఎర్లీగా వచ్చి మోడరేట్ వరకు అయితే మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ ఫేజ్లో వచ్చినట్టయితే మాత్రం నీ రీప్లేస్మెంట్ చేయాలి. నీ రీప్లేస్మెంట్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ, అంటే మీరు ఇప్పుడు ఈ మోడల్ చూసినట్లయితే ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో ఆ కార్టిలేజ్ ప్లేస్లో ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంటుంది. ఇదాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే. కన్వెన్షనల్ సర్జరీ అంటే ఎగ్జాక్ట్గా ఈ బోన్ ఏదైతే అరిగిపోయిందో దాన్ని కట్ చేసి ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ పెట్టాలి. కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ అంటే కంప్యూటర్ విల్ గైడ్ మీ హౌ మచ్ బోన్ వీ నీడ్ టు కట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద డిజిటల్గా 9 mm బోన్ కట్ చేయాలంటే కంప్యూటర్ విల్ టెల్ మీ వెదర్ 9 mm చేస్తున్నామా లేకపోతే 8 mm చేస్తున్నామా అని. అదే థర్డ్ జనరేషన్ అంటే కంప్లీట్గా రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్గా బిఫోర్ సర్జరీ మాకు కంప్లీట్ డైమెన్షన్స్ తెలుస్తాయి. దాన్ని ఆటోమేటిక్గా 9 minutes నుంచి 10 minutes బదిలే సర్జరీ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. అంటే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ నొప్పి ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. అండ్ పేషెంట్స్ యూజువల్గా 10 to 15 daysలో 10-15 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అలా నడుస్తారు. సో ఇది ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ యొక్క సర్జరీ వల్ల మనకు మెయిన్ ఉపయోగాలు ఏంటంటే పేషెంట్స్కి ఇది యాక్యురేట్, ఫాస్టర్ రికవరీ, తక్కువ బోన్ కోత ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ వితిన్ 3 daysలో వాళ్ళని డిశ్చార్జ్ చేయొచ్చు మనం. సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో అంటే రోబోటిక్ ప్రిసిషన్ని మనం ఎలా పెంచవచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో? ఈ రోబోటిక్ ప్రిసిషన్ ప్రాసెస్ అనేది కూడా బిఫోర్ సర్జరీ కంటే ముందు ఈ పేషెంట్కి మేము సిటీ స్కాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మోడల్ చూసినట్లయితే కంప్లీట్గా ఈ కార్టిలేజ్ అనేది, రెడ్ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పీల్ ఆఫ్ అయిపోయింది. దాంతోపాటు ఈ ఆస్టియోఫైట్స్ ఉన్నాయి. సో యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీ ఇవన్నీ తీసేసుకుంటూ ఎక్కువ బోన్ కట్ చేయొచ్చు లేదా తక్కువ బోన్ కట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సర్జరీ చేసిన తర్వాత కొంత బెండ్ ఉండొచ్చు. రోబోటిక్ సర్జరీ చికిత్సలో మీకు ఏమాత్రం 0.01% ఎర్రర్ కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ప్రీ డిటర్మైన్డ్. అండ్ యూజువల్గా చాలామంది నన్ను అడుగుతుంటారు రోబోట్స్ ఏమైనా మిస్టేక్ చేస్తా అంటే. యూజువల్గా రోబోట్స్ మిస్టేక్ చేయవు అన్లెస్ ఏమైనా డేటా రాంగ్ ఫీడ్ చేస్తే తప్ప. ఈవెన్ రాంగ్ డేటా ఫీడ్ చేసినా కంప్యూటర్ విల్ నాట్ అలౌ. ఇట్స్ యూజువల్గా మా దగ్గర సర్జరీ చేస్తున్నప్పుడు ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటే పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ సర్జరీ మొత్తం ఎంటైర్ తన మోకాళ్ళను చూస్తుంటాడు, స్క్రీన్ను చూస్తుంటాడు, సర్జన్తో మాట్లాడుతుంటాడు. అండ్ ఇట్ విల్ నాట్ డీవియేట్ ఈవెన్ 0.001%. అంటే హ్యూమన్గా వెరీ డిఫికల్ట్, బట్ రోబోట్స్ విల్ నెవర్ కమిట్ ఏ మిస్టేక్. సో దీంతో ప్రిసిషన్ పెరిగి ఫాస్టర్ రికవర్ ఉంటుంది పేషెంట్స్కి.
సార్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత అంటే రోగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఆఫ్టర్? యూజువల్గా పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి మనం పేషెంట్స్కి అందరికి చెప్తుంటాం, వాళ్ళు ఎక్కువ మంది ఫాదర్ అండ్ మదర్ కోసము సన్ అండ్ డాటర్ వస్తుంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ టు ఫాదర్ అండ్ మదర్ అంటే ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ద కార్, ఇట్ ఈస్ నాట్ ద హోమ్, ఇట్ ఈస్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెంట్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే 60-65 ఇయర్స్లో ఉంటారో వాళ్ళు నడవడానికి ఇబ్బంది అవుతుంటుంది, మార్కెట్కి వెళ్ళి రావడానికి కష్టం అవుతుంటే రాత్రి నిద్రపోకుండా ఉంటారు, కాళ్ళు వంకర్లు పోయి ఉంటాయి. ఇంతకుముందు టెక్నాలజీ తోటి చాలా కష్టంగా ఉండేది, బట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో 15 days ఒక కాలు అయితే, 2 కాళ్ళు అయితే 30 daysలో కంప్లీట్గా 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అంత నడుస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ గివ్ టు యువర్ పేరెంట్స్ విచ్ సస్టైన్ ఫర్ 30 to 35 years అన్నట్టు. సో ఫాస్టర్ రికవరీ వితిన్ 15 days ఒక కాలుకి అయితే, యూజువల్గా 30 days ఫర్ బోత్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఓకే సార్, ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటాయంటారా? అంటే కొంతమందికి అపోహలు ఉంటాయి కదా, ఏం జరుగుతుందో ఏంటో ఈ ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పి, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీతో అన్హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే కండరాల నొప్పులు ఉండడము, లేకపోతే ఫిజియోథెరపీ సరిగ్గా చేసుకోకపోవడము, లేకపోతే చీమ పడుతుంది అని చెప్పి భయంతో ఉంటారు. యూజువల్గా ఈ యొక్క కాంప్లికేషన్ రేటు 0.1% నుంచి 1% మాత్రమే. అంటే 100లో ఒకరికి కానీ 1000లో ఒకరికి కానీ ఇటువంటి జరుగుతుంది. అది జరగకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటాం. వీళ్ళు మెయిన్గా మనం చెప్పేది సర్జరీ అయిన తర్వాత యూజువల్గా కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు, ఇండియన్ టాయిలెట్స్ వాడొద్దు అని చెప్తాం. ఇది లాంగివిటీ పెంచడానికి మాత్రమే. యూజువల్గా మనకు చాలామంది మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంటాయంటే యావరేజ్ ఇండియన్స్ అందరూ కూడా 15 నుంచి 20 kgs వెయిట్ ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనీ ఫీమేల్ కానీ మేల్ తీసుకుంటే వాళ్ళ హైట్ అరౌండ్ 160 centimeters అనుకోండి, -100, అప్పుడు 60 kgs ఉండాలి. బట్ నేను ఈ యావరేజ్గా ఎనీ వేర్ వీ కండక్ట్ క్యాంప్స్ వాళ్ళు 15 నుంచి 15 kgs ఎక్కువ ఉంటారు. అంటే మేల్స్ అయితే అరౌండ్ 80-85, ఫీమేల్స్ అరౌండ్ 68 అట్లా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మోకాల మీద చాలా ఒత్తిడి పడి వాళ్ళకి మోకాల నొప్పులు కంపల్సరీ వస్తాయి. ఇటువంటి వెయిట్ మేనేజ్మెంట్ కంపల్సరీ సర్జరీ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే 35 years వరకు మేము గ్యారంటీ ఇస్తాం. సార్ ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్లో శస్త్రచికిత్స తర్వాత మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అంటే ఆ రోగులని మనం రోబోటిక్ సర్జరీ ఎంచుకునేలాగా ఏమన్నా ప్రమాణాలు ఉంటాయంటారా? సో యూజువల్గా మా దగ్గరకు వచ్చే 100 పేషెంట్స్లో 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ ఎందుకు అంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళందరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ప్లస్ ఆన్లైన్ చెకింగ్ చూసిన తర్వాత ప్రజెంట్ ఉన్న పేషెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీ ఇంటర్వ్యూలు కానీ చూడడం ద్వారా వాళ్ళు వచ్చి డైరెక్ట్ 100లో 95 మంది రోబోటిక్ సర్జరీ గురించి అడుగుతున్నారు. బికాస్ ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ అండర్ గోయింగ్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు పోయి పక్కల ఇంట్లో వాళ్ళకు, పక్క ఊళ్ళకు చెప్పడము అండ్ పక్క కాలనీ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళే వచ్చి డైరెక్ట్ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు. అండ్ ఈ టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చింది కాదు, ఆల్మోస్ట్ 12 to 15 years బ్యాక్ వచ్చింది. అండ్ వెరీ ప్రూవెన్ అండ్ వరల్డ్ వైడ్ ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ హెల్పింగ్ ద పేషెంట్స్, ఇట్ ఈస్ హెల్పింగ్ ద సర్జన్ టు ఓవర్కమ్ ద మిస్టేక్స్. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే జనాలకి రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఖరీదైనది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేది ఒకటి ఉంది. సో దానికి మీరు ఏం చెప్తారు, అది నిజమేనా లేకపోతే ఏంటి? సో యూజువల్గా చాలామంది రోబోటిక్ శస్త్రచికిత్స చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. బట్ నా ప్రకారం మా రోబోటిక్ హాస్పిటల్లో, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్లో అరౌండ్ 50,000 to 1 lakh మధ్యలో ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటంటే మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years డివైడ్ చేసుకుంటే పర్ యానం అరౌండ్ 1000 rupees వస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోకపోతే ఇనీషియల్గా మేబీ బర్డెన్ అవుతుంటుంది. బట్ 1 year తర్వాత ఈరోజు 50,000 ఎక్కువ కావచ్చు, 1 year తర్వాత చూస్తే మనకు అది తక్కువ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో అంటే 30 years 60 years అప్పుడు పేషెంట్ని 90 years అప్పుడు ఎట్లా ఉంటుందో చూస్తున్నట్లయితే పర్ ఇయర్ 1,000 నుంచి 2,000 rupees ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు అవుతుంది. సో ఇంతకుముందు చాలా కాస్ట్లీ ఉండేది. ఇదే సర్జరీ మీరు యూఎస్ వెళ్ళినా, యూకే, లండన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఎక్కడికి వెళ్ళినా 30 lakhs నుంచి 40 lakhsలో ఉంటుంది. ఇప్పుడు మనం వీఆర్ డూయింగ్ ఎట్ 1/10 కాస్ట్, అంటే 3 lakhsలో రోబోటిక్ సర్జరీ కంప్లీట్ అవుతుంది. సో ఇండియన్ పేషెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ వరల్డ్ వైడ్ హెల్త్ రేట్స్తో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉంది అండ్ ఎక్సలెంట్ ప్రిసిషన్ ఉంది. అండ్ మన సర్జన్స్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉంటారు వరల్డ్ వైడ్లో కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ అవర్ వాల్యూమ్. అండ్ వీఆర్ అండర్ గోయింగ్ దట్ విగరస్ ట్రైనింగ్ ఎట్ వేరియస్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ద వరల్డ్ వైడ్. నేనే అనుకోండి ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ అయింది, ఢిల్లీలో ట్రైనింగ్ అయింది, కోయంబత్తూర్లో ట్రైనింగ్ అయింది, దెన్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్. సో వీ హ్యాడ్
10,000 పేషెంట్స్ చూసిన తర్వాత ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ అవర్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. సో నో నీడ్ టు వరీ అబౌట్ కాంప్లికేషన్స్ అండ్ కాస్ట్ ఆల్సో ఐ సైడ్ ఇట్ ఈస్ 1,000 రూపీస్ పర్ ఇయర్ అన్నట్టు ఓవరాల్గా. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే నార్మల్గా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ సర్జరీ చేసుకున్నా కూడా కొన్ని రోజులే వర్క్ అవుతుంది, మళ్ళీ తర్వాత యథావిధిగా పెయిన్స్ వస్తాయి, అలాంటిది అయితే ఒకటి ఉంటుంది. సో రోబోటిక్ దానికి భిన్నంగా ఉంటుందా? సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మజిల్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు, ఎస్పెషల్లీ వాళ్ళకి విటమిన్ D3 తక్కువ ఉన్నా, B12 తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్నా. అండ్ రెండోది ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ 60 years వాళ్ళు డైలీ ఒక 10 minutes మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఆ రోజు డిఫరెన్స్గా ఉంటుంది. సో చాలామంది టేక్ ఇట్ గ్రాంటెడ్ ఉండి ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా బద్ధకం అండి, చేయడం కష్టం అన్నట్టు. అటువంటి పేషెంట్లకు మాత్రమే కష్టం, కానీ రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు హిప్ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో దానికి ఆ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చెప్పండి. సో హిప్ జాయింట్ పెయిన్ ఈ రీసెంట్గా కోవిడ్ తర్వాత చూస్తున్నాము. ఈ రావడానికి మెయిన్ కారణము ఒకటి అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు, రెండోది ట్యూబర్క్లోసిస్. 90% ఆఫ్ ద పేషెంట్స్ కోవిడ్లో స్టీరాయిడ్స్ వాడారు, దాంతో హిప్ జాయింట్ పెయిన్ వస్తుంది. అండ్ దీనికి కంప్లీట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి. దీన్ని ఫర్గాటెన్ హిప్ సర్జరీ అంటాం, అంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ మర్చిపోవచ్చు అండ్ వాళ్ళు మెట్లెక్కొచ్చు, కింద కూర్చోవచ్చు, ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చు, ప్లస్ సర్జరీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా డ్యాన్స్ కూడా చేయొచ్చు. అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి. ఓకే సార్, సయాటికా గురించి చెప్పండి. సో సయాటికా అంటే ఏంటి? సో సయాటికా అంటే చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. సో లెగ్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఇది బోను, ఇది పక్కన ఉన్న డిస్క్. సో ఇది ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ డిస్క్ అనేది ప్రొట్రూజ్ అయిపోయి కంప్లీట్గా నర్వ్ మీద ప్రెస్ చేస్తుంది, ఎల్లో కలర్ మీద. సో దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీంట్లో 4 grades ఉంటాయి. 25% అయితే grade 1, 25 to 50 grade 2 అండ్ 50 to 75 grade 3, మోర్ దెన్ 75 అయితే grade 4 అంటారు. ఎస్పెషల్లీ grade 4లో ఉంటే కంప్లీట్గా పేషెంట్ బ్యాక్ పెయిన్ కన్నా లెగ్ పెయిన్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. వీళ్ళకు మైక్రో డిస్కెక్టమీ కానీ రూట్ బ్లాక్ చేస్తే కంప్లీట్గా రిలీవ్ అవుతుంది. ఎస్ సార్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ డాక్టర్ నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు అధిక రక్తపోటు అంటే ఏంటి, దానిని ఎందుకు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు? హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడన్నా మన రక్తనాళంలో కనుక ప్రెషర్ మోర్ దాన్ 140/90 ఉందనుకోండి, ఆ ప్రెషర్ అనేది మన అవయవాల మీద, కిడ్నీస్ మీద, గుండె మీద, వాటి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో దాని వలన వాళ్ళకి కిడ్నీస్ మీద, ఐస్, గుండెల మీద, వాటి మీద వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో చాలామంది పేషెంట్స్కి, అంటే ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ అంటే 10 years 20 years ఉన్న వాళ్ళకి చాలా ఏళ్ళు బీపీ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ ఉండదు. సడన్గా ఒక 1 fine day దే విల్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్. సో అంటే ఏమవుతుంది అంటే ఎన్ని ఇయర్స్ సిమ్టమ్స్ ఉన్నా కానీ అంటిల్ అన్లెస్ దే హ్యావ్ సమ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ విల్ బి లైఫ్ థ్రెటనింగ్, అప్పటిదాకా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. అందుకని హై బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు ఎప్పుడన్నా. ఓకే సార్, ఇప్పుడు అంటే బీపీకి నార్మల్ వాల్యూస్ ఏంటి సార్? నార్మల్ వాల్యూస్ అనేది ఈ రీసెంట్ పాస్లో కొంచెం చేంజెస్ జరుగుతున్నాయండి. బట్ స్టాండర్డ్గా నార్మల్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 120/80. కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అప్ టు లెస్ దాన్ 130/89 వరకు కూడా నార్మల్ అని కన్సిడర్ చేస్తుంటాయి. బట్ విత్ ద బీపీ ఈస్ మోర్ దాన్ 140/90, అంటే సిస్టాలిక్ 140 కన్నా ఎక్కువ, డయాస్టాలిక్ 90 కన్నా ఎక్కువ, అది బీపీ ఉన్నట్టే అర్థం అండి. ఓకే సార్, ఇప్పుడు ఈ బీపీ ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడాలంటారు, ఎప్పుడు వాళ్ళు ఆందోళన చెందాలంటారు బీపీ ఎక్కువ అవుతాయి? బీపీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సిమ్టమ్స్ తెలిసేసరికి ఆల్రెడీ లేట్ అయిపోతుందండి. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ కేర్. ఎలా ఉంటుంది అంటే దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ రెడ్యూసింగ్ దేర్ బీపీ అండ్ మెయింటైనింగ్ ద బీపీ అట్ ద లోవర్ సైడ్స్. అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్ కానీ ఇలాంటివి చేసి రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ బీపీ కనుక మోర్ దాన్ 10 years 15 years దాటింది అనుకోండి, వాళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్గా యాన్యువల్ హెల్త్ చెకప్స్లో కిడ్నీ గురించి కానివ్వండి, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలంటారు బీపీని నార్మల్గా? జనరల్ గైడ్లైన్స్ ప్రకారము ఒకవేళ స్టేబుల్ బీపీ ఉందనుకోండి 6 monthsకి ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ బీపీ కనుక చాలా ఫ్లక్చువేట్ అవుతుందంటే అవసరం వస్తే 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి కూడా చెక్ చేయించాల్సి వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో వాట్ వీ అడ్వైస్ అవర్ పేషెంట్స్ ఈస్ ఒక 1 to 2 months ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయించుకున్న తర్వాత వన్స్ ద బీపీ స్టెబిలైజ్ 6 monthsకి ఒకసారి అయినా కంపల్సరీ చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే చెక్ చేసుకుంటూ ఉంటారు, నార్మల్గా ఇది సరిపోతుంది అని చెప్పి వాళ్ళే డిసైడ్ అవుతూ ఉంటారు. సో అది నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చిన ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్ అండి, దే యూజ్ ఆసిలోమెట్రిక్ మెథడ్ ఆఫ్ బీపీ మెజర్మెంట్ విచ్ ఈస్ నియర్లీ ప్రిసైజ్.
కానీ మీరు తీసుకునే మెషిన్ అనేది ఎటువంటి కంపెనీ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎ స్టాండర్డ్ కంపెనీ దెన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దట్ బీపీ వుడ్ బి నియర్లీ సిమిలర్ టు ద అంటే మన మాన్యువల్ మెషిన్తో కరెక్టే ఉంటుంది. ఒక 10% ఎర్రర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీ ఇంట్లో హోమ్తో మీరు చెక్ చేసుకునే బీపీ ఆపరేటర్స్ ఉందో దాంట్లో వాల్యూస్ అనేది ఒక 10% ఎర్రర్ ఉంటుంది కానివ్వండి. ఒకవేళ మీ మెషిన్లో కనుక హై వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, దెర్ ఆర్ హై ప్రాబిలిటీస్ దట్ యూఆర్ హ్యావింగ్ హై బీపీ విచ్ విల్ ఎఫెక్ట్ యూ. ఓకే సార్, ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి డేంజర్ అని అనిపించే కొన్ని కారణాలు ఏమైనా ఉంటాయా, చెప్పండి అవి. గుడ్ క్వశ్చన్ అండి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే ఏ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ బీపీ అన్కంట్రోలబ్లీ హై అంటే డేంజరస్లీ హై ఉంటుంది అనేది మనకు తెలియాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కళ్ళు మసక కనిపించడము, తల తిరిగినట్టు అనిపించడము, గుండెలో దడలాగా అనిపించడము, ఛాతి పట్టేసినట్టు అనిపించడము, లేదంటే కడుపులో బిగతగా అనిపించడము, కాళ్ళు చేతులు లాగడము, మెడ నరాలు గుంజడం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉండి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నట్టు అనిపిస్తే కనుక, లేదు అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇటువంటి ఏమైనా సిమ్టమ్ ఉంటే కంపల్సరీ మీ బ్లడ్ ప్రెషర్ అనేది మీరు చెక్ చేయించాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు కూడా అది హై కానివ్వండి, లో కానివ్వండి, బట్ ట్రీట్మెంట్ చేసుకోకుండా అలాగే ఉంటారు. సో అలా ఉంటే ఏం జరుగుతుందంటారు? చాలా మందికి అపోహ ఉంటుందండి, నేను కనుక చాలా రోజులు టాబ్లెట్స్ వేసుకుంటే నా కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని. బట్ ఆల్వేస్ రిమెంబర్, కొత్తగా వచ్చిన టాబ్లెట్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అండి. అవి ఇంకా మీ కిడ్నీని కాపాడుతాయి. ఏదైతే హై బ్లడ్ ప్రెషర్ వల్ల మీ కిడ్నీస్ ఏదైతే రక్తనాళాలు కుంచుకుపోతాయో అలా అవ్వకుండా టాబ్లెట్స్ కాపాడుతాయి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, హై బీపీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మీరు ఏవైతే టాబ్లెట్లు వేసుకోకుండా ఏదైతే ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నారో, బీపీ కంట్రోల్ అవ్వకపోతే అది ఇంకొక 10 times మోర్ డేంజరస్గా మీకు ప్రెజెంట్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, కంట్రోలింగ్ యువర్ బీపీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ వుడెంట్ సే మీరు కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలని నేను చెప్పాను కానివ్వండి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, యాక్టివిటీస్ అన్నీ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే మేమే టాబ్లెట్స్ తీసేస్తాం. ఓకే, సో టాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా డేంజరే అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వండి. ఆల్వేస్ రిమెంబర్, హై బీపీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద టాబ్లెట్స్. మీరు టాబ్లెట్స్ వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నారు చూడండి, దానికన్నా మీ హై బీపీ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, కొత్త టాబ్లెట్స్ మీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గడానికి ఆ టాబ్లెట్స్ వచ్చాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ హై బీపీ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారు? గుడ్ క్వశ్చన్ అండి. అయితే బీపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఈ 4 కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఒకప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువై 55-60 years దాటి కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. బట్ ఇప్పుడు కేసు మారిపోయింది బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ అంటే బిహైండ్ ద డెస్క్ జాబ్స్ అంటే కూర్చొని చేసుకునే పనుల వల్ల 30-35 years వాళ్ళకి కూడా హై బీపీతో రావడం మేము చూస్తున్నాం. అంటే అది మన అర్బనైజేషన్ వల్ల మనకి జరిగిన ఒక బ్యాడ్ థింగ్స్ ఆఫ్ అర్బనైజేషన్లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగర్ అనేది యంగర్ ఏజ్లో మనకు కనబడుతుంది ఇప్పుడు. ఓకే సార్, ఇంకొక అపోహ ఏంటంటే నార్మల్గా మేము విన్నది కరివేపాకు ఎక్కువగా తింటే బీపీ తగ్గిపోతుంది, సో ఆ వాటర్ తాగండి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, సో ఇంట్లో చిట్కాలని చెప్తూ ఉంటారు. సో అవి నిజంగా వర్క్ అవుతాయి అంటారా? దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ బిహైండ్ దీస్ థింగ్స్ అండి. బట్ అంటే వీ డోంట్ ప్రిస్క్రైబ్ టు ఎనీ పీపుల్. అంటే మోడర్న్ మెడిసిన్స్ కానివ్వండి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎవరు మీకు మొరింగా లీవ్స్ కానివ్వండి, కరివేపాకు ఆకులు తినమని ఎవరు చెప్పరు. ఒకటే ఏం చెప్తాము అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్. అంటే వాట్ ఆర్ ద ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ టిప్స్ టు ప్రివెంట్ హై బీపీ అనేది మాత్రము మేము మీకు చెప్పగలుగుతాం. ఏంటిదంటే రెడ్యూసింగ్ సాల్ట్. మీరు రోజుకి 2 teaspoons కన్నా ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం బ్రిస్క్ వాకింగ్. మీరు 1/2 hour కనుక ఆయాసం వచ్చేటట్టు నడిచినట్టయితే, బ్రిస్క్ వాకింగ్ అంటే ఆయాసం వచ్చేటట్టు నడిచినట్టయితే కనుక ద బీపీ విల్ కమ్ డౌన్. అలానే యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నిట్లో దెర్ ఈస్ డెఫినెట్ ఎవిడెన్స్ దట్ వుడ్ రెడ్యూస్ యువర్ బీపీ. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సార్, ఇప్పుడు హై బీపీ గురించి ఎక్కువగా దానివల్లే డేంజర్ ఉంటుంది అని చెప్తున్నారు కదా, సో లో బీపీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు డేంజరస్ అవుతుంది. లో బీపీ గురించి ఎలా ఉంటుందంటే మ్యామ్, వెన్ ఎవర్ ద బీపీ ఫాల్స్ డేంజరస్లీలో బ్రెయిన్కి మనకి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అంటే బ్రెయిన్ ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుందో, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ కాంప్రమైజ్ ఇన్ బ్లడ్ సప్లై, దెన్ యూ అంటే మీకు సింకోపల్ అటాక్ అంటాం, అంటే మీరు స్పృహ పడిపోవడం అలాంటివి అవుతుంటాయి. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లో బీపీ. కానీ మన పాపులేషన్లో ఒక 100 members ఉన్నారనుకోండి, మ్యాక్సిమం వాళ్ళకి హై బీపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మెజారిటీగా మీరు అంటే లో బీపీ అనుకున్నా కూడా సమ్ టైమ్స్ దట్ మే బీ సెకండరీ టు ద సిమ్టమ్స్ ఆఫ్ హై బీపీ, అంటే గిడినెస్ కానివ్వండి, స్పృహ పడిపోవడం కానివ్వండి, దట్ క్యాన్ బీ సెకండరీ టు హై బ్లడ్ ప్రెషర్ ఓన్లీ. ఎస్ సార్, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలంటారు లో బీపీకి, హై బీపీకి కానివ్వండి?
హై బీపీ కోసం అండి ఎస్పెషల్లీ సాల్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్పెషల్లీ అంటే రీసెంట్గా బీపీ డయాగ్నోస్ అయ్యి అంటే ఒక లాస్ట్ 6 months 1 yearలో బీపీ డయాగ్నోస్ అయ్యి టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి వీ క్యాన్ కంట్రోల్ యువర్ హై బ్లడ్ ప్రెషర్ వితౌట్ టాబ్లెట్స్. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ అంటే ఆయిల్లో దేవించినవి కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ restrict your salt consumption to less than 3 teaspoons per day. At the same time, make sure that you consume green leaf vegetables, ఆకుకూరలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి చాలా తినాల్సి వస్తుంది. And make sure you lose some weight. At least 2 to 5 kilos of your weight. That would help you control your BP. ఇవన్నిటితో పాటు యోగా ప్రాణాయామ మన పూర్వీకులు ఎంతో చాలా మంచిగా డెవలప్ చేసిన బీపీ కంట్రోలింగ్ ఎక్విప్మెంట్ యోగా ఇవన్నీ చేసినట్టయితే మీకు చాలా వరకు తగ్గుతుంది. సో ఇవన్నీ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్లీ కంట్రోల్ ఇన్ బీపీ అండ్ మీకు టాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం రాదు. ఓకే సార్, ఇప్పుడు ఈ బీపీ ఇష్యూకి వచ్చేసరికి ఓన్లీ టాబ్లెట్సే సొల్యూషన్ అంటారా, ఇంకేదన్నా ఉంటుందా? మెటబాలిక్ సిండ్రోమ్లో వీటన్నిటి కూడా ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ మోర్ దెన్ సఫిషియంట్. మీరు కనుక ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఆ ఓవర్ వెయిట్లో మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 kilos తగ్గినట్టయినా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే మనం గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ 5 major reasons. ఒకటి జెనెటిక్స్ విచ్ వీ కాంట్ కంట్రోల్ దట్ వన్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ స్లీప్. ఈ 4 కనుక మీరు మేనేజ్ చేసినట్టయితే దట్ వుడ్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. చాలామంది డైట్, లైఫ్ స్టైల్ అన్ని ఫాలో అవుతున్నారు కానీ వాళ్ళకి హై బీపీ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది కానివ్వండి, యూ షుడ్ బీ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ స్ట్రెస్ బెటర్. అంటే ఏదైనా యోగా కానివ్వండి, ప్రాణాయామాలు అంటే చేసి కంట్రోల్ చేసినట్టయితే డైట్, లైఫ్ స్టైల్, స్లీప్ అండ్ స్ట్రెస్ ఈ 4 మీరు అడ్రస్ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్ కంట్రోల్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ దెర్ విల్ బి రివర్సిబిలిటీ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఎంతోమంది ఉంటారు అంటే ఒక 2 years 3 years వాడిన తర్వాత దే బికమ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్ అండ్ దే విల్ కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే విల్ బి కంప్లీట్లీ రివర్స్డ్ ఆఫ్ దేర్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బీపీతోనే సంబంధం పెట్టేస్తారు. నీకు బీపీ ఎక్కువైంది అందుకే కోపం ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇది వైస్ వర్సా అండి. బికాస్ ఆఫ్ దర్ యాంగర్ ఇష్యూస్ అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుంది. అంటే ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని కొన్ని గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, అవి రిలీజ్ అవ్వడం వల్ల బీపీ పెరుగుతుంది. మీరు ఏదైతే యాంగర్ ఉంటున్నారు చూడండి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఎ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. సో ఎప్పుడైతే మనిషి రికరెంట్గా స్ట్రెస్లోకి వెళ్తుంటారో ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటే ఈ ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల బీపీ అనేది మనకి కంటిన్యూస్ షూట్ అవుతూ ఉండడం వల్ల ఆ రక్తనాళాలు అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఆల్సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే సార్, ఇన్స్టెంట్గా బీపీ హై వచ్చిన వాళ్ళు ఇన్స్టెంట్గా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఏమన్నా ఉంటుందంటే? లేదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెంట్గా హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దట్ ఈస్ డేంజరస్లీ హై అంటే మీకు కొన్ని లెవెల్స్ ఉంటాయి. బీపీ లెస్ దాన్ 160 170 ఉండి వాళ్ళకి ఏం సిమ్టమ్ అంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ సిమ్టమ్స్ అంటారు. అంటే కళ్ళు మూతలు పడడం కానివ్వండి, లేదంటే మూత్రం సరిగ్గా రాకపోవడము, గుండెలో ఆయాసం రావడము, అట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయనుకోండి ఇంజెక్షన్స్ ఆర్ మస్ట్. అటువంటి టైమ్స్లో మీకు ఈ ఏవైతే లైఫ్ స్టైల్ చేంజ్ ఉన్నాయో ఇవన్నీ స్లోగా పనిచేసి స్లోగా మీకు బీపీని తగ్గిస్తాయి కానివ్వండి. అక్యూట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఆర్ ద ఓన్లీ వే ఫర్ యూ. అంటే అప్పటికప్పుడు మీకు ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా మిమ్మల్ని ఇంజెక్షన్స్ కాపాడితే తర్వాత మీరు మళ్ళీ వన్స్ ద బీపీ కమ్ బ్యాక్స్ టు నార్మల్ మీరు ఈ 4 components మీరు అడ్రస్ చేసినట్టయితే దెర్ విల్ బి డెఫినెట్లీ రిడక్షన్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ దెర్ విల్ బి మినిమల్ నీడ్ ఫర్ యువర్ టాబ్లెట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇంకా మీకు రోబోటిక్ సర్జరీ దానికి సంబంధించి బీపీకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. ఇది ఇవాల్టి హెల్త్ కేర్ కార్యక్రమం. నమస్తే.